సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు అన్ని ఇల్లు కట్టడం కూడా ఎలా జరుగుతుందంటే స్ట్రక్చరల్ వర్క్, అంటే కాలమ్స్ వేసాక మనం గోడలు కడుతున్నాం. రూఫ్ అంతా కూడా కాలమ్స్ పైనే ఉంటుంది, కాలమ్స్ రూఫ్ బీమ్స్ పైన. ఒకప్పుడు బిఫోర్ 80s వరకు లోడ్ బేరింగ్ వాల్స్తో కట్టారు. లోడ్ బేరింగ్ వాల్ అంటే థిక్నెస్ అప్పుడు 14 అంగుళాలు గోడలు. అంతకుముందు అయితే 2 ఫీట్ గోడలు కూడా కట్టేవాళ్ళు. అప్పుడంతా 80s వరకు అంతా కూడా లోడ్ బేరింగ్ స్ట్రక్చరల్. అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. అప్పుడు లోడ్ బేరింగ్ వాల్, గోడలపైనే రూఫ్, బేస్మెంట్ రాయితో కట్టేసి గోడలు కట్టిన తర్వాత దానిపైన రూఫ్ వేసేవాళ్ళు. మొత్తం లింటల్ బీమ్స్ వేసేసి రూఫ్ వేసేవాళ్ళు. రూఫ్ బీమ్ కూడా లేదు. తర్వాత ఆఫ్టర్ 80s నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కాలమ్స్ స్ట్రక్చరల్ డిజైన్ అంటూ వచ్చేసింది. ముందు కాలమ్స్ రేస్ చేసేసి వాటిపైన రూఫ్ వేసేయడం, తర్వాత గోడలు కట్టుకోవడం. ఓకే, పార్టిషన్ వాల్స్, రూమ్లు ఏర్పరచుకోవడానికి మనం గోడలు కడుతున్నాం. అంతకుమించి ఏం లేదు. ఇంకా మొత్తం ఇల్లు ఎన్ని ఫ్లోర్స్ అయినా అన్నీ కూడా కాలమ్స్ పైన లోడ్ ఉంటుంది. గోడల పైన అసలు లోడే ఉండదు. ఊరికే డోర్ పెట్టుకొని డోర్ పైన గోడ కట్టుకోవడానికి మనం లింటల్ వేసుకుంటాం. అంటే డోర్ హైట్ టాప్ని లింటల్ అంటాం. లింటల్ లెవెల్ ఏంటంటే 6.5 ఫీట్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ రోజుల్లో 7 ఫీట్ 8 ఫీట్ కూడా వేస్తున్నారు డోర్ హైట్. సింహద్వారం అయితే మరీ పెద్ద కూడా వేస్తున్నారు. సో డోర్ టాప్ హైట్ కాల్ లింటల్ లెవెల్. అలాగే విండోస్ డోర్స్ అన్నీ కూడా టాప్ లెవెల్ ఒకే లెవెల్లో ఉంటాయి. అది లింటల్ లెవెల్ అంటాం. ఇప్పుడు డోర్ పెట్టాము, డోర్ పైన మళ్ళీ గోడ కట్టడం కష్టం కదా, కాబట్టి లింటల్ వేస్తాం బీమ్, దానిపైన మళ్ళీ గోడ కట్టుకుంటారు. అలాగే విండోస్ పైన కూడా లింటల్ వేసి దానిపైన గోడ కట్టి రూఫ్కి టచ్ చేస్తారు. ఇప్పుడంతా కూడా స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్. లోడ్ అంతా కూడా కాలమ్స్ బీమ్స్ పైన. గోడలు పెట్టడం మాత్రం ఊరికే పార్టిషన్, రూమ్లు ఏర్పరచుకోవడానికి. సో కొంతమంది ఏం చేస్తున్నారు, అవుటర్ వాల్ అంతా కూడా, ఆ ఇంటి అవుటర్ వాల్ అంతా కూడా 9 ఇంచెస్తో కడుతున్నారు. లోపల గోడలన్నీ పార్టిషన్ కాబట్టి 4 ఇంచెస్. అఫ్కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి. అపార్ట్మెంట్స్ అంతా కూడా ప్రీకాస్ట్ బాల్స్ వచ్చేసాయి. ఎక్కడ కూడా మనం మేక్ కొట్టలేము. ఈ డోర్ కూడా ఇటు తీసి ఇటు పెట్టలేము. అన్నీ కూడా ముందే ప్రీకాస్ట్ అయ్యి వచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. కమర్షియల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అనేవే. ఇంకా వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ అన్నీ కూడా ఏదో కడుతున్నారు. కొన్ని విల్లాస్ అఫ్కోర్స్ అది కూడా వాళ్ళు కూడా కడుతున్నారు అనుకోండి ప్రీకాస్ట్తో. సో జనరల్ కామన్ మ్యాన్ కట్టేదంతా కూడా అవుటర్ వాల్ అంతా కూడా రూఫ్ వేసేసాక, అన్ని రూఫ్లు అయిపోయాక, గ్రౌండ్ ఫస్ట్ 2 అలా కట్టుకున్నాక గోడలు మాత్రం అవుటర్ వాల్స్ కొంతమంది 9 ఇంచెస్, ఎందుకంటే రెయిన్ వాటర్ లోపల స్లీపేజ్ వస్తుంది అని కొంతమంది అలా, కొంతమంది అయితే 4 ఇంచెస్ కట్టుకుంటున్నారు. ఏది కట్టుకున్నా నష్టం లేదు. కానీ ఇదంతా కట్టుకున్నాక కూడా ఇల్లంతా మేము వాస్తు పాటించి కట్టుకున్నామండి, కానీ ఇంట్లో అసలు డబ్బే నిలవట్లేదు. హెవీ ఎక్స్పెండిచర్స్. లేడీస్కి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా. నాకు బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఒక దగ్గర ఉండలేకపోతున్నాను. బిజినెస్ చేసే వాళ్ళు అయితే అస్తమానం బిజినెస్లు మారుస్తూ ఉంటారు. ఎవరో చీట్ చేశారని, పార్ట్నర్ చీట్ చేశాడని, ఇలా సమస్యలతో కోర్టు కేసెస్లో ఇరుక్కుపోవడం. ఎక్కడ దోషం ఉందో మాకు అర్థం కావట్లేదంటే అసలు వాస్తు పరంగా కట్టుకున్నాం, కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి అసలు చెల్లి గవ్వ కూడా సేవింగ్ లేదు. వస్తున్నాయి డబ్బులు, స్వాహా అయిపోతున్నాయి. సేవింగ్ అంటూ లేకుండా అయిపోయింది. వాస్తుపరంగా కట్టుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నాం అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అంటే వాళ్ళ సమస్య చెప్పగానే అర్థమైపోతుంది దోషం ఎక్కడుందో. ఇప్పుడు నేను చెప్పాక మీకు కూడా అర్థమైపోద్ది. ప్రాక్టికల్గా అవునండి ఇలా చాలామంది చేస్తున్నారని మీరు ఒప్పుకుంటారు. అదేంటంటే వీళ్ళంతా వాస్తుపరంగా కట్టుకున్నారండి. రూఫ్ వేసారు, గోడలు కట్టుకున్నారు. బయటి వాళ్ళంతా కూడా 9 అంగుళాల గోడలు. తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకోండి, తూర్పు ఈశాన్యంలో ద్వారం, 9 ఇంచ్ వాల్. ఆగ్నేయం కిచెన్ వాల్ మాత్రం 4 ఇంచెస్తో కట్టుకుంటారు. కొంచెం రూమ్ కలిసి వస్తుంది కదా.
కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకుంటే ఒక 4 అంగుళాలు కలిసి వస్తుంది కదా, దానిపైన లోడ్ ఏం లేదు కదా. పెద్ద డోర్ పెట్టుకున్నాం, 4 ఇంచెస్ వాల్ పైన ఉండదు కాబట్టి 9 ఇంచ్ వాల్ కట్టి అక్కడ పెట్టుకున్నాం. మిగతా అంతా కూడా 9 ఇంచే. ఇక్కడ కిచెన్లో మాత్రం కొంచెం అలా చేసాం. లేదా కొంతమంది మొత్తం 4 ఇంచ్ కట్టుకొని మెయిన్ డోర్ మాత్రం అక్కడ 9 ఇంచెస్ వాల్ కట్టుకుంటారు. ఎందుకంటే ఆ డోర్ బరువు ఆపాలి కదా, అక్కడ హోల్ ఫాస్ట్ ఆపాలి కదా కాంక్రీటు. అందు గురించి 9 ఇంచ్ వాల్ కడుతుంటారు. దాంతో ఇంకా సమస్య అంతా స్టార్ట్ అవుద్ది. తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉందనుకోండి, ఇక్కడ కిచెన్ ఆగ్నేయం పెరిగిపోద్ది. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో గోడ మందం 9, ఆగ్నేయ రూమ్లో గోడ మందం 4. బయట నుంచి చూస్తే వాల్ అంతా కూడా స్ట్రైట్గా కనబడుతుంది. లోపల నుంచి చూస్తే కొంచెం అది పెరిగి ఉంటుంది. కట్టిన తర్వాత ఎవరికి కనబడదు ఇంక ఇది. మనం పైన కిచెన్లోకి వెళ్ళి రూఫ్ బీమ్ చూసామనుకోండి, ఆ రూఫ్ బీమ్ బయటకు ఉంటుంది. హాల్లో మాత్రం మెయిన్ డోర్ పైన మాత్రం బీమ్కి సమానంగా ఉంటుంది. అంటే అక్కడ 4 ఇంచ్ వాల్ కట్టుకున్నారు కాబట్టి ఆ తూర్పు ఆగ్నేయం సమస్యలతో బాధపడుతుంటారు. తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు అని ఇలాంటి సమస్యలే. డబ్బు ఉండదు, ఇంకా వస్తూ ఉంటుంది, రాగానే స్వాహా అయిపోతుంది. లేడీస్ కొంచెం అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. మగవాళ్ళ బిజినెస్లో పార్ట్నర్స్తో గొడవలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరికొంతమంది ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకుంటారు. ఆ ఉత్తర ఈశాన్యంలో ద్వారం మాత్రం 9 అంగుళాలు కూడా, మిగతా అంతా కూడా 4 అంగుళాలు అక్కడ. దాంతో అక్కడ ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం. దాంతో అసలు మొత్తం సమస్య అంతా కూడా, పరిస్థితి అంతా కూడా తలకిందులుగా మారిపోద్ది. ఆ చిన్నగా అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. ప్రతి నెల అప్పు చేయడం, డ్రాప్ ఫిల్ ది ఓషన్ అన్నట్టుగా ఆ కొద్దిగా అప్పులన్నీ ఇంత పెద్ద అప్పులు అయిపోతాయి. కానీ వాళ్ళు అనుకునేది ఏంటి, అంత బాధ్యపరంగా కట్టామండి, ఇన్ని బాధలు ఏంటండి అని. మనం తీరా అక్కడికి వెళ్ళి కరెక్ట్గా ప్రాక్టికల్ వాళ్ళకి చూపిస్తే, అవునండి ఇది పొరపాటు జరిగిపోయింది, ఇది మేము అనుకోలేదు, డోర్ ఉండాలి కదా, మా మేస్త్రి కూడా డోర్ ఉండాలి కానీ అలా కట్టేశాడు, డోర్ ఆపాలి కదా, డోర్ బరువు ఆగాలి కదా, హోల్డ్ ఫాస్ట్ అందులో సెట్ అవ్వాలి కదా అని కట్టుకున్నాం అని వాపోతుంటారు. కాబట్టి అవుటర్ వాల్ ఎంత కడుతున్నామో మొత్తం అంతే ఉండాలి. 4 ఇంచ్ కడితే 4 కట్టాలి, 9 ఇంచ్ కడితే 9 కట్టాలి. మరికొంతమంది నైరుతి రూమ్ దగ్గరికి వచ్చేలా 4 ఇంచ్ వాళ్ళు కడతారు, అప్పుడు నైరుతి పెరిగిపోద్ది. కొంతమంది వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకునే వాళ్ళు వాయువ్యం కొంచెం బాత్రూమ్ ఎక్స్టెండ్ అవ్వాలని వాయువ్యంలో ఉత్తరం కూడా బాత్రూమ్ కూడా మాత్రం 4 ఇంచ్ కడతారు. దాంతో కూడా ఉత్తర వాయువ్యం పెరిగిన దోషంతో చాలా ఇబ్బందులు పాలవుతారు. సాయి రక్ష.